మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం అక్టోబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. కన్యా రాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి కేతు సంబంధమైనటువంటి స్థితి, ఇతర గ్రహాల యొక్క పరిస్థితితో పాటు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వస్తే వచ్చినటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే మాత్రం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక, ఆరోగ్య, సామాజికమైనటువంటి పరిస్థితుల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. స్థిర చరాస్తులు, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏవైనా చట్టపరమైన, న్యాయపరమైనటువంటి అంశాలు ఉంటే మాత్రం ఇవి కొన్ని వివాదాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే కోర్టు వ్యవహారాలు, ప్రత్యేకించి చట్టపరమైనటువంటి పరిధికి సంబంధించినటువంటి విషయాల్లో కలుగు చేసుకోకపోవటమే మంచిది. మన ప్రమేయం లేకపోయినా కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది వ్యక్తుల యొక్క అతి జోక్యం ఎక్కువ అవుతుంది. మనం ఏ ప్రయత్నం చేయకపోయినా మన మీద ఇతర వ్యక్తుల యొక్క జోక్యం అనివార్యమవుతుంది. ఇది మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి చర్య. ఏది ఏమైనప్పటికీ మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. జీవితంలో ఎంతో కాలంగా ధనాన్ని సముపార్జించలేకపోతున్నాం, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళలేకపోతున్నాం అనుకున్న మీకు అవకాశాలన్నీ ఒక్కసారిగా కలిసి రాబోతున్నాయి. ఆకస్మికమైనటువంటి అదృష్టాన్ని తలుపు తట్టేటువంటి సంఘటనలు కూడా మీ దైనందిన జీవితంలో జరగబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే జీవన గమనంలో కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్న ఫలితం లేదన్నటువంటి భావన నుండి బయటకు వస్తారు. కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, మీరు చేసే కొత్త ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అంశం. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులతో సఖ్యత బాగుంటుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. స్థిర చిరాస్తుల్ని వృద్ధి చేయగలుగుతారు. ఆర్థికంగా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చుకునేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. కానీ తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల వల్ల శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు మీకు చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని చిక్కులు కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు, రుణ సంబంధమైనటువంటి బాధలు, ఆర్థికంగా మీకు ధనం ఇచ్చినటువంటి రుణదాతల నుండి కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి మనశ్శాంతిని కోల్పోతారు. ధనం గురించి, రేపటి గురించి ఆలోచించినటువంటి మీకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిల యొక్క అనుభవం అవుతుంది. జీవితంలో ఎప్పుడూ ఇలాంటి విపత్కరమైనటువంటి ఇబ్బందిని మనం చూడలేదు. మనకు సంబంధం లేనటువంటి అంశాల్లో చొరవ చూపెట్టడం వల్లే ఈ ఇబ్బంది వచ్చిందనుకుంటారు. కానీ కాలం, భగవంతుడు మరికొలది దినాల్లోనే దీనికి తగ్గ పరిష్కారాన్ని చూపెడతారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీ గర్భవాసాన జనించిన సంతతి, వాళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి, విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు, మీ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకి మంచి పేరు వస్తుంది. మీ గర్భవాసాన జనించిన సంతతిని కూడా అటువంటి సంస్థల్లో భాగస్వాములుగా చేయటం,
పేరు ప్రఖ్యాతలు వాళ్ళకు కూడా లభింప విధంగా చేయటం, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. మెల్లగా మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి జీవితాన్ని కూడా చక్కదిద్దడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. ఎంతో కాలంగా సరిగ్గా భోంచేయకపోవటం, సరిగ్గా నిద్రపోకపోవటం, నిద్రకు ఆహారానికి సరైనటువంటి సమయాన్ని కేంద్రీకరించుకోలేకపోవటం, అసలు సమయం లేదన్నట్టుగా మనం భావన చేయటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి కాలం, కళ్యాణం అవ్వనటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకులు ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క మహోన్నతమైన క్షేత్రం. ఆశ్వీజ మాసంలో అవకాశం ఉంటే అమ్మవారి నవరాత్రి పండుగల్లో కానీ, లేదా ఈ ఆశ్వీజ మాసంలో రాబోయేటువంటి దీపావళి అమావాస్యలోపు కానీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిని ఒక్కసారి దర్శనం చేసుకొని వచ్చిన, అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొని వచ్చిన జాతకంలోని దుర్యోగాలు తొలగిపోయి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.